ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఏంటమ్మా ఇంత రాత్రైనా పడుకోలేదా? నిద్ర రావట్లేదమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? నీ కంగారు నాకు అర్థమైంది. రేపు నీ పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటోనని టెన్షన్గా ఉందా? నువ్వేం భయపడకు. ఏం జరిగినా అది నీ మంచికే. ఇన్ని రోజులు గ్రహణం పట్టిన చందమామలాగా పెళ్ళైనా భర్త లేక ఒంటరి జీవితాన్ని అనుభవించావు. రేపటి నుంచి ఆ గ్రహణం వీడి అందమైన జీవితం, ఆనందంగా చూసుకునే భర్తతో నీ భవిష్యత్తంతా వెన్నెలమయంగా మారిపోతుంది. ఇంకా నీకు కష్టం, కన్నీళ్లు అనేవి ఆమడ దూరంలో ఉంటాయి. సరే, త్వరగా పడుకో. రేపు తొందరగా లేవాలి కదా. లక్ష్మి, ఇంకా నీ మెడలో ఆ విలువలేని తాళి ఎందుకు? ఆ మంగళసూత్రం నీ మెడలో కట్టిన వాడి గుర్తు. ఆ గుర్తులు, అతని జ్ఞాపకాలు ఈ రోజుతో నువ్వు వదిలేయాలి. నేను చెప్పింది నీకు చాలా బాధగా అనిపించచ్చు, కానీ రేపటి నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నిన్నటి గతాన్ని నీలో నుంచి తుడిచివేయాలి. ఒక ఆడదానిగా ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో, కానీ నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఆ తాళి తీసేయమ్మా. రేపు అది ఎవరి కంట్లోనైనా పడితే లేనిపోని గొడవలవుతాయి. అర్థం చేసుకో అమ్మా. సరే అమ్మా, నువ్వు పడుకో. రేపటికి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. నేను వెళ్తాను. అమ్మా కనకం, అమ్మా కనకం, ఉన్నావా అమ్మా? ఎలా ఉన్నావు తల్లి? అల్లుడుగా నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటారు కాబట్టి నువ్వు చక్కగా ఉండుంటావు. ఏంటమ్మా ఏడుస్తున్నావు? కనకం ఎందుకు ఏడుస్తుందయ్యా? ఒకసారి ఇటివ్వు. ఆగవే, అన్నిటికీ కంగారు. అదేదో మనల్ని చూడలేకపోతుందని బాధపడుతుందంతే. ఏమ్మా, మా మీద బెంగెట్టుకున్నావమ్మా? నువ్వేం బెంగ పెట్టుకోవద్దమ్మా, మేం బాగానే ఉన్నాం. ఏమయ్యా, ఒకసారి ఇవ్వయ్యా. ఇదిగో మీ అమ్మ మాట్లాడుతుందంటమ్మా, మాట్లాడు. కనకం, ఎందుకే బాధపడుతున్నావు? నీకు మేమంతా గుర్తొస్తున్నావా? అవునమ్మా, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఇదిగో, నీకు మేం పద్దాక గుర్తుకు రాకుండా అక్కడ నువ్వు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉండాలి అంటే ఒక్కటే దారి. వెంటనే నువ్వు ఆలస్యం చేయకుండా ఒక పాపనో బాబునో కనేవే.
ఒకసారి ఇటివ్వే. అమ్మా, మీ అమ్మ చెప్పిన మాట నిజం. నువ్వు 2 పిల్లల్ని కను, ఒకళ్ళని మాకు ఇచ్చేసాయి, మేము పెంచుకుంటాం. ఒకళ్ళని నువ్వు పెంచుకో. పిల్లలతో సమయం ఇట్టే గడిచిపోతుందమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు నాన్న. సర్లే, అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. మీ అమ్మ చెప్పిన విషయం గుర్తుంచుకోమ్మా. అలాగే నాన్న. ఉంటానమ్మా, జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. ఎలా ఉన్నావో ఒకసారి చూసుకో. ఇదిగో, ఏంటి అలా డల్ గా ఉన్నావు? కొంచెం నవ్వు లక్ష్మి. ఇప్పుడు బాగున్నావు. పిన్ని, బుగ్గన పెళ్లి కూతురికి చిక్కపెట్టు. పెళ్ళైన నీకు బుగ్గను చుక్క పెట్టి మళ్ళీ పెళ్లి కూతురు చేయాల్సి వస్తుంది దేవుడా. లక్ష్మి, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. హృదయాలను వెలిగిస్తుందా విధి పందెం, చిరుకలలను చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం, వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం, ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. ఇంకెవరున్నారు? అమ్మ, అత్తయ్య వాళ్ళు మొదలు రెడీ చేస్తున్నారు. బావా, నువ్వు లక్ష్మి కంటే పెద్దవాడివే కదా, అక్షింతలు వేసి దీవించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.